ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి ఈ పాండవులంతా ఎక్సెప్ట్ అర్జునుడు కూర్చొని వాళ్ళ మదన పడిపోతున్నారు అర్జునుడి గురించి. ఇక ధనుంజయునికై తప్పించే సోదరులను ద్రౌపదిని చూచి వారి మాటలు విని ధర్మరాజు కూడా మిక్కిలి వినమనస్కుడయ్యాడు. ఇంతలో నారదుడు అక్కడికి వచ్చాడు. అతడు నెయ్యి పోస్తే వెలిగిపోయి అగ్ని వలె బ్రహ్మతేజంతో ప్రకాశిస్తున్నాడు. వచ్చిన నారదుని చూసి ధర్మరాజు అతని సోదరులతో కూడి తగిన సత్కారాలను చేశాడు. సోదరులతో కలిసి శ్రీమంతుడిని యుధిష్ఠిరుడు సమస్త దేవతలతో కూడిన ఇంద్రుని వలె ప్రకాశించాడు. వేదాలను గాయత్రి వేడినట్లు, మేరు పర్వతాన్ని సూర్యుడు వేడినట్లు యాజ్ఞసేన అయిన ద్రౌపది ధర్మబద్ధమైన తన భర్తలను విడువలేదు. ఆ పూజను గ్రహించి నారదుడు ధర్మజుడిని తగిన విధంగా ఓదార్చాడు. తర్వాత మహాత్ముడైన యుధిష్ఠిరునితో నారదుడు ఇలా పలికాడు: ధర్మాత్ముడు శ్రేష్ఠుడా, ఇప్పుడు నీకేది కావాలి, నేను నీకేది ఇమ్మంటావు అన్నాడు. పిమ్మడ ధర్మసుతుడు సోదరులతో కలిసి దేవ సమానుడైన నారదునికి నమస్కరించి అంజలించి ఇలా అన్నాడు: సువ్రత నారద మహర్షి, సమస్త లోక పూజలు అందుకునే మీరు సంతుష్టులైతే మీ దయచే నాకు అన్నీ సంప్రాప్తించినట్టు భావిస్తాను. సోదర సహితుడైన నన్ను మీరు అనుగ్రహించాలి. అనుకుంటే నన్ను నా సందేహాన్ని తీర్చండి. తీర్థయాత్రలు యందు ఆస్తి కలిగి భూ ప్రదక్షిణం చేసే వానికి ఎలాంటి ఫలితం వస్తుందో మీరు చెప్పండి. నారదుడు పలికాడు: సావధానుడివై విను. బుద్ధిమంతుడైన భీష్ముడు పులస్త్య మహర్షి నుంచి ఏమి విన్నాడో అది అంతా నీకు వినిపిస్తాను. పూర్వం గంగా తీరంలో ధర్మశీలుడైన భీష్ముడు పితృవ్రతం పూని మునులతో నివసించాడు. చాలా కాలం నాటి మాట. దేవతలు గంధర్వులు సేవించే గంగాద్వారంలో అంటే హరిద్వారం భీష్ముడు శ్రాద్ధ తర్పణాలు చేయి సంకల్పించి మహర్షులతో కూడి ఉన్నాడు. తేజస్వైనటువంటి భీష్ముడు శాస్త్రానుసారం దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు చేశాడు. తర్వాత కొంతకాలానికి కీర్తిమంతుడైన భీష్ముడు జపం చేసుకుంటూ తన వద్దకు వచ్చిన తేజస్శాలి మునుశ్రేష్ఠుడైన పులస్తుని చూశాడు. ఆ తపస్శాలి పులస్తుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. అది చూచిన భీష్ముడు సాటిలేని ప్రసన్నతను, ఆశ్చర్యాన్ని పొందాడు. వచ్చిన పులస్త మహర్షిని శాస్త్రోక్త విధితో భీష్ముడు పూజించాడు. పవిత్రత, ఏకాగ్ర చిత్తం గల పులస్తునికి సమర్పించినటువంటి ఆర్ఘ్యోదకాన్ని శిరస్సును దాల్చి భీష్ముడు తన పేరుని ఇలా పరిచయం చేసుకున్నాడు: సువ్రత, నేను భీష్ముడు అనేవాడును, మీ దాసుడును. మీకు భద్రమొగ్గాక. మీ దర్శన భాగ్యించే నా పాపాలన్నీ పోయాయి. ధనుర్ధనుల్లో శ్రేష్ఠుడైనటువంటి భీష్ముడు అలా పులస్త్య మహర్షితో పలికి మాటలు ఆపి చేతులు జోడించి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కురుకుల శిష్యుని భీష్ముడు నియమ, స్వాధ్యాయ, వేదోక్త కర్మలచే చిక్కి ఉన్నాడు. అతనిని చూచి పులస్త్యుడు మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. సో కులశిష్యుని భీష్ముడు నియమ నిష్ఠలతో స్వాధ్యాయ, వేదోక్త కర్మలచే చిక్కి ఉన్నాడు. అంటే చక్కగా ఒక దీక్షలో అన్ని నేర్చుకుంటూ ఉన్నట్టు, ఇహపర భోగాలను వదిలి ఒక దీక్షలో ఉండి అన్ని నేర్చుకుంటూ ఉన్నట్టు, అన్ని చేస్తున్నట్టు. ఇక అతను చూసి పులస్త్యుడు మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. మరి పులస్త్యుడు ఏమైనా పలికాడు భీష్ముడితో, అది ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.